ప్రైజ్ ద లార్డ్. అందరికీ బాగున్నారండి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రత్యేకంగా ఈరోజు ఒక మాటతో బలపరచాలని కోరుతున్నాడండి. అందుకని ఈరోజు మీ ముందు ఉన్నాను. దేవుడు కృపను బట్టి మనమందరము మళ్ళొకసారి కలుసుకునే కృపను దయచేశాడు దేవుడు కదండి. ఓకే అండి, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దామా? మనం ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. టాపిక్ నేమ్ వచ్చేసి మన బలహీనతలో దేవుని శక్తి. మన బలహీనతలలో దేవుని శక్తి. బలహీనత ఎన్నో ఉంటాయి కదండి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కార్యంలో ఆలస్యంలో జరుగుతున్నాయని, వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయని, మనలో ఉన్న ప్రతి బలహీనతను బట్ ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యం ధ్యానిద్దాం. 2 దినాంతములు 2 Chronicles. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములను సఫలమగ్గును. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, కాగా మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యములను సఫలమగ్గును. దేవుడు ఈ వాక్యంలో 3 అంశాలు చెప్తున్నాడండి. ఏంటి? 1 బలహీనులు కాక, 2 ఏంటండి? ధైర్యం వహించుడి, 3 ఏంటండి? మీ క్రియలు ఫలమును కలుగును అని. బలహీనులు కాక, పరిస్థితులు బట్టి బలహీనత కలిగి ఉంటున్నారా? బలహీనులు అయిపోతున్నారా? కుటుంబ సమస్యల విషయమై కోర్టు సమస్యలు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అప్పు సమస్యలు ఉన్నాయా? సమస్యల నుంచి విడుదల పొందలేకపోతున్నావా? అనారోగ్యం ఉందా? అనారోగ్యం సమస్య నుంచి విడుదల పొందలేకపోతున్నావా? ప్రతి బలహీనత విషయమై మాట్లాడుతున్నాడండి. బలహీనులు కాక, భయపడకుండా, పరిస్థితులను చూసి భయపడకుండా ఉండాలండి. భయము కాక, బలహీనులు కాకుండా మనము బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. 2 ఏంటండి? ధైర్యము వహించుడి. ధైర్యం వహించుడి అంట. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య విషయంలో మీకు ఫ్రెండ్సే కానీ ఎవరైనా సపోర్ట్ ఇచ్చారనుకోండి, ధైర్యం కలుగుతుంది కదా. కానీ అంతకంటే గొప్ప ధైర్యం ఇచ్చేది దేవుడు. దేవుడు మనతో ఉన్నాడంట అండి. ధైర్యము వహించుడి అంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ఏ సమస్య అయినప్పటికీ భయపడుతున్నారా? ధైర్యంగా ఉండండి. ఆ సమస్య పర్మనెంట్ కాదండి, ప్రతిదానికి టెంపరీయే. ఒక మెడిసిన్కి టెంపరీ ఉంటుంది కదా, డేట్ ఉంటుంది కదా, ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా. సో నీ సమస్యకు కూడా ఎక్స్పైర్ డేట్ ఉందండి. నీ సమస్య కూడా, ప్రతి అనారోగ్యం సమస్య కానీ, ఏది సమస్య కానివ్వండి, మీ జీవితంలో ఏ సమస్యలతో బాధపడుచున్నారో ఆ సమస్య విషయమై ఎక్స్పైర్ డేట్ ఉందండి మీకు. ధైర్యం వహించుడి అని చెప్తున్నారు దేవుడు. ఇంకోటి 3వ విషయం ఏం చెప్తున్నారండి? మీ క్రియలను ఫలమును కలుగునని. ఆలస్యం అవుతుందా? గర్భఫలం ఆలస్యం అవుతుందా? వివాహం ఆలస్యం అవుతుందా? నీ రోగం విషయమై, స్వస్థత విషయమై ఆలస్యం అవుతుందా?
ఏ విషయమై ఆలస్యం అవుతుందో ఆ విషయంలో ధైర్యం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. నీకే సమస్య విషయం ఆలస్యం అవుతుందా, నమ్మకంతో విశ్వాసంతో దేవుని పైన ఆధారపడి ధైర్యం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడే మీకు తోడుగా ఉన్నాడండి. ధైర్యం వహించుడి అంటున్నాడు. ఆ ధైర్యం ఇవ్వడానికి మన పక్కన ఉన్నాడండి, మనతో పాటు ఉన్నాడు. మనకు దేవుడు ఉన్నాడండి. ఎంతోమంది అన్యజనులు ధైర్యం లేక చనిపోతున్నారు కదండి. చిన్న సమస్య వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకు దేవుడు మాట్లాడే దేవుడు కాదు కదా. నీతో మాట్లాడే దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడండి. ధైర్యం ఇచ్చి ప్రతి సమస్య విషయమై మీకు తోడుగా ఉండి విడిపించడానికి తోడుగా ఉన్నాడండి. ఇంకో వాక్యంలో వెళ్దాము. ఐజియా 41:10, యెషయా 41:10. నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతియును నా దాక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? భయపడకమని చెప్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీకే సమస్య అయినప్పటికీ భయం కలుగుతుందా? ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతాననే భయం ఉందా? జాబ్ రాదు అని చెప్పేసి భయం ఉందా? రోగం బాగా కాదేమో, నాకు ఇలాగే సమస్యతో బాధపడాలా అని, కుటుంబ సమస్యలు, నా భర్త మారడని, తాగుతున్నాడని, ఇంకే సమస్య అయినప్పటికీ అండి భయం కలుగుతుందా? భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. విడిపించుట కోసం మీకు తోడుగా ఉన్నాడండి. భయపడకుడి, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. బలమిచ్చేది ఆయననే అండి, బలపరిచేది ఆయననే. నీ స్నేహితులు విడిచిపెట్టారా? నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారా? నీ భర్త విడిచిపెట్టాడా? నీ భార్య విడిచిపెట్టిందా? ధైర్యం వహించుడి. దేవుడు మీకు తోడైంది ఆ సమస్యల విషయమై, ఆ సమస్యల నుంచని విడుదల ఇవ్వడానికి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. బలపరుతును, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆయన హస్తముతో ఆదుకుంటాడంటండి. మనలో పడిపోకుండా, చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ పడిపోతున్న తల్లిదండ్రులు పడిపోకుండా పట్టుకుంటారు కదా, అలాగే మనము ఏ విషయంలో పడిపోకుండా, శ్రమలు వచ్చినాయని పడిపోతున్నామా, ఇబ్బంది వచ్చిందని పడిపోతున్నామా, పడిపోకుండా మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ధైర్యం వహించుడి అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మాతో మాట్లాడుతున్నాడండి. ధైర్యం కోల్పోయారా? నీకెవ్వరు లేరు అనుకుంటున్నారా? తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నలు లేరు, అక్కలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని అని అనుకుంటున్నారా? ఒంటరిదానివి కాదండి. నీకు దేవుడు ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి. నేను బలపరిచి నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడండి. మనకు ఏ ఫ్రెండ్స్ ఉండరు తోడు, ఎప్పుడు ఉండేది దేవుడు ఒక్కడే అండి. మరొక వాక్యం ధ్యానిద్దామండి. జోషువ 1:9, యెహోషువ 1:9 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నేను నీ
ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు. ఎప్పుడు మనం నిబ్బరం కలిగి ఉంటామంటే, మనకు ఒక ఆర్థిక సమస్య, అప్పు సమస్య వచ్చిందనుకోండి, ఎవరైనా అప్పు వాళ్ళు వచ్చేసి కూర్చొని అడుగుతున్నప్పుడు ఎప్పుడు నిబ్బరం కలిగి ఉంటుంది? ఎప్పుడైతే మనకు సహాయం చేస్తా అని అంటారో, ఎవరైతే మనకు డబ్బులు ఇస్తే మన అప్పులు పోతాయి కదండి, అలాగా మనం అనుకుంటాం కదా. అలాంటి టైంలో నిబ్బరం, ఎవరైనా హెల్ప్ చేస్తాను అంటే ఎంత నిబ్బరంగా ఉంటాం కదా. అబ్బా ఇప్పుడు సమస్య అంతా తీరిపోతుంది అనే విధంగా ఉంటాం కదా. అలాగే దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్నాడంటండి. ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వేదైనా బిజినెస్ చేస్తున్నావా? నువ్వేదైనా జాబ్ చేస్తున్నావా? ఎలాంటి సమస్య అయినప్పటికీ అండి, నీకు దేవుడు తోడై ఉన్నాడండి. మీకు దేవుడు తోడుగా ఉన్నానని చెప్తున్నాడండి మీతో. నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకు, ధైర్యం కలిగి ఉండు, ఆ సమస్యల నుంచి విడుదల ఇస్తున్నాను అని మాట్లాడుతున్నాడండి మీతో దేవుడు. ఎలాగైతే మోషే చనిపోయిన తర్వాత యోషువ భయపడ్డాడు, కానీ దేవుడు ధైర్యం ఇచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు, స్వాధీనపరిచాడు. యోషువకి చేతులకు అప్పచెప్పాడు. దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు భయపడకుడి. అదే, దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు భయపడకుడి, ధైర్యం కలిగి ఉండండి. మీకు అసాధ్యమైనది కూడా సాధ్యం చేసే దేవుడండి. నీకు ఈరోజు ఏది లేదనుకుంటున్నావో అది దేవుడు నీకు సాధ్యం చేస్తున్నాడు, దేవుడు నీకు ఇస్తున్నాడండి. ధైర్యం కలిగి ఉండండి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరొక వాక్యంకి వెళ్దామండి. డిటోనమీ 31:6, ద్వితోపదేశకాండం 31 అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఏందంటండి? భయపడకుడి అని చెప్తున్నాడండి. దిగులు పడకుడి, నీతో వచ్చేవాడు నీకు దేవుడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలము, ప్రతి చోటు, బిజినెస్ చేస్తున్నావా, జాబ్కి వెళ్తున్నావా, కాలేజ్కి వెళ్తున్నావా, ఇంకే విషయమైనప్పటికీ, ఇంకేదైనా పని చేయాలనుకుంటున్నావా, ప్రతి విషయంలో నీకు లోన్ రావట్లేదు అని ఎదురు చూస్తున్నావా, గృహం తీసుకోవాలని ఎదురు చూస్తున్నావా, ప్రతి విషయంలో అండి నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మీతో పాటు వస్తున్నాడండి విజయం ఇవ్వడానికి. మీకు శక్తి కలిగిన దేవుడే మీకు శక్తి అయి ఉన్నాడు. దేవుడు మీకు విజయం ఇవ్వడానికి మీతో పాటు ఉన్నాడండి. ప్రతి దాంట్లో విజయం పొందుకుంటారు మీరు. విజయాన్ని మీకు ఇస్తాడండి దేవుడు. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడని నీ దేవుడైన యెహోవా. నేను విడవలేదండి. నువ్వు సమస్యలో ఉన్నావా? సమస్యలో ఉండి దేవుడిని విడిచిపెట్టావా? ఇంకెప్పుడు జరిగిస్తాడు దేవుడు? ఇంకెప్పుడు నా సమస్యలన్నీ పోతాయి? ఇంకెప్పుడు అని ఆలోచిస్తున్నావా? కొన్నిసార్లు ఆ దిగులుతో దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, దేవుడి దగ్గర మొరపెట్టకుండా విడిచిపెట్టావా? నీ కష్ట సమయంలో కానీ, సంతోషం ఉన్నప్పటికీ నువ్వు విడిచిపెట్టావా? కానీ
దేవుడు నిన్ను విడవలేదండి, నిన్ను మరవలేదు, విడవలేదు. నేను మరవను, విడవను అని చెప్తున్నాడండి. నీ స్నేహితులు పెట్టిండు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టిరా, నీ భర్త విడిచిపెట్టారా, నీ భార్య విడిచిపెట్టిందా, నీ అన్నలు అక్కలు విడిచిపెట్టారా, చెల్లెళ్ళు విడిచిపెట్టారా? ఎవరైనప్పటికండి, ఎవరిని విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నిన్ను దేవుడు విడవలేదు, ఎడబాయలేదండి. నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు మీతో. ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు ఒక్కడే అండి. ఎవ్వరు ఉండరు. ఏ కష్టం సమయంలో కూడా ఎవ్వరు ఉండరు, ఎవరు రారండి మీతో. పిల్లలు రారు, భర్త రాడు, భార్య రాదు, ఎవ్వరు రారండి. దేవుడు ఒక్కడే అండి. దేవుడు ఒక్కడే మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో వస్తాడండి. నువ్వు విడిచినా నిన్ను విడవని దేవుడండి, నువ్వు మరిచినా నిన్ను మరవని దేవుడండి. ఎంత మంచి దేవుడు కదా మనకు. ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. మనం మర్చినా, మనం విడిచినా, మనము సనిగినా, గునిగినా, ఏదైనప్పటికీ మనల్ని విడిచిపెట్టలేదండి. అన్నీ వింటున్నాడు దేవుడు, మన సనుగులు వింటున్నాడు. ఇంకా దేవుడు జరిగించట్లేదే, ఇంకా దేవుడు ఇలా చేస్తున్నాడు, నేనేం చేసినాను అని క్వశ్చన్ మార్క్ ఏంటి కదా మీ జీవితంలో. ఇంకా చేయట్లేదేంటి నా దేవుడు అని చెప్పి. కానీ దేవుడు నీతో ఉన్నాడండి. అది నీ మేలు కోసమే అండి. ఏది లేట్ అవుతుందా? వివాహం లేట్ అవుతుందా? గర్భఫలం లేట్ అవుతుందా? ఆర్థిక సమస్యలా? గృహం కొనాలా? లేట్ అవుతుందా? స్థలాలు కొనాలా? నీ స్థలాలు ఆక్రమించుకున్నాడా ఎవరైనా? ఆ స్థలం రావాలా? వస్తుంది. ఆ కాల సమయంలో నిర్ణయించి ఉంచి ఉన్నాడండి. ఖచ్చితంగా మీకు వస్తుంది, ఖచ్చితంగా జరుగుతాయి. ఆ కార్యాలన్నీ జరుగుతాయండి. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదండి, మీతో ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు, మీ మాట వింటున్నాడండి, మీ సనుగుడు కూడా వింటున్నాడండి, అన్నిటినీ వింటున్నాడు దేవుడు. ఇంకో వాక్యం ధ్యానిద్దాము. ఎస్తేరు 4:16. నీవు పోయి షోహోర్నొద్ద కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తమును ఉపవాసముండి 3 దినములను అన్నపానములు చేకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వృత్తికృతముగా నున్నను. నేనును రాజ్యమునొద్దకును ప్రవేశించుదును, నేను నశించుదును. ఎస్తేరు ఉపవాసం ఉండి రాజ్యం కోసము, కులము కోసము పోరాడింది కదండి. ఆ ఉపవాసంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఎస్తేరుకు విజయం ఇచ్చాడండి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసము చేస్తున్నావా? ఏదైనా సమస్య విషయమై ఆ సమస్యలో నీకు విజయం ఇస్తున్నాడు. ఎస్తేరు రాణికి ఎలా అయితే విజయం ఇచ్చాడో మీకు అలాగే ఇస్తున్నాడండి. పాల్కి ఎలాగ విజయం ఇచ్చాడో, పాల్ సువార్త ప్రకటించాడు కదండి. సువార్త ప్రకటించాలని ఈ దేశంలో, ప్రపంచంలో సువార్త ప్రకటించాడండి పాలు. ఆయన కూడా ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ వచ్చాయండి. జైల్లో వేసారండి, పాల్ని అవమానపరిచాడండి కదా. అలాగే
మీరు అవమాన పాలయ్యారా? మీ జైల్లో ఉన్నారా? మీ మీద అన్యాయంగా కేసు పెట్టారా? కోర్టు కేసు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలో కూడా మీకు దేవుడు ఉండి విడిపిస్తున్నాడండి. రెండో కొరింథీలో 4:16 చెప్తాడండి పౌలు గురించని. ఒకసారి చూద్దామా? కావున మేము పడము, మా బాహు పురుషుడును కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమును నూతన పరచబడుచున్నాడు. బాహువ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర పురుషుడును దినదినమును నూతన పరచుచున్నాడు. బయట మనకు బయట మన శరీరము సహకరించకుండొచ్చు, కానీ మన లోపల ఉన్న ఆత్మ స్వరూపి అయిన దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండి దినదినము నూతన పరిచే విధంగా, దినదినం మనం నూతనంగా వెదిగే విధంగా, నూతనంగా ఉండేలాగా మనకున్న సమస్యల నుంచని, బాధల నుంచని, కష్టాల నుంచని విడిపించి మనకు విజయం ఇస్తున్నాడండి. పౌలుకి ఇచ్చిన విజయాన్ని మనకు ఇస్తున్నాడండి. పౌలు ఎలాగైతే సువార్త ప్రపంచమంతా వ్యాపింపబడిందో, పౌలు సువార్త ప్రపంచమంతా వ్యాపింపబడ్డది కదండి. అలాగా దేవుడు పౌల్ని వాడుకున్నాడు కదండి. పౌలు ఎంత కష్టపడ్డాడు కదా, జైల్లో పడివేశారు కదా. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదండి. దేవుని సువార్త ప్రకటించాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసము వ్యర్థం కాలేదండి, విజయం పొందుకున్నాడు. ఆఖరికి నీకు విజయమే ఇస్తాడండి దేవుడు. నీకు ఓటమిలాగా కనిపిస్తుందా ఈరోజు? నేను ఓడిపోతున్నాను అని చెప్పి అనుకుంటున్నారా? ఓటమి లేదండి, ఓటమి ఉండదండి. ఓటమిలాగా అనిపిస్తుంది మీకు మర్మము, మీరు మర్మము దేవుడు బయలుపరుస్తున్నాడండి. మీకు ఓటమిలాగా అనిపిస్తుంది, దాంట్లో మర్మం ఉంటుంది. ఓటమి కనిపిస్తుంది ఏంటి అనే విధంగా మనము చాలా డిసప్పాయింట్ అవుతాం కదా. మన సమస్యలు ఏంటి, ఇంకా తీర్చబడట్లేదని. కానీ డిసప్పాయింట్ అవ్వద్దండి. అలాంటి సమస్యలు కూడా మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడండి. మనకు విజయం ఇవ్వడం కోసం, మనకు బలం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు ఆయననే. మనకు శక్తినిచ్చి నడిపిస్తున్నాడండి. ఇంకో వాక్యం ధ్యానిద్దాం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియును ప్రేమయు ఇంద్ర నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు. ఏంటంటండి? మనకు శక్తియు ప్రేమయు స్వస్థత బుద్ధి గల ఆత్మనే ఇచ్చాడంటండి. పిరికితనం ఆత్మ ఇవ్వలేదండి మనకు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనకు ఎలాంటి శక్తి ప్రేమయు గల ఆత్మను ఇచ్చాడండి. స్వస్థత బుద్ధి గల ఆత్మను ఇచ్చాడండి. పిరికితన ఆత్మ ఇవ్వలేదండి మనకు. మనము ఏ విషయము, ఎంత కష్టం రానివ్వండి, ఎంత సమస్య రానివ్వండి, ఈ సమస్యలో మునిగిపోతాము, ఇంకా మనం బయటికి రాము అనే విధంగా ఉందా నీ పరిస్థితి? కానీ మీరు దాంట్లో నుంచి బయటికి వస్తారు, బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఆరోగ్యం అనే సమస్య ఉందా? ఆరోగ్యం విషయంలో అనారోగ్యం ఉందా? మరణకరణ వ్యాధి ఉందా? ఆ వ్యాధి నుంచి బయటికి ఎలా పడాలి? డాక్టర్లే చేతులు విడిచిపెట్టారు. ఇంకా డాక్టర్లు మా వల్ల కాదని చెప్పేస్తున్నారు అని చెప్తున్నారా? డాక్టర్స్ చెప్పారా మీతో? ఇంకేమైనా నీ నుంచి సాధ్యం కానిది మనుషుల వల్ల అసాధ్యం, దేవుడికి సమస్తం సాధ్యం అండి. దేవుడు ఆ కార్యము చేస్తాడు. బిజినెస్లో లాస్ అవుతున్నారా? ప్రాఫిట్ ఇస్తాడండి. ఏ సమస్య కానివ్వండి,
ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు అండి దేవుడు. భయపడకండి, నేనున్నాను మీకు, ధైర్యము వహించుడి. ప్రార్థన చేస్తున్నాము కానీ జాబ్ రావట్లేదు, దేవుడు మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏంటి అనుకుంటున్నారా? ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? వివాహం విషయంలో ఆలస్యం అవుతుందా? గర్భఫలం ఆలస్యం అవుతుందా? బిజినెస్ విషయంలో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము కానీ బిజినెస్ పెట్టలేకపోతున్నాము. స్థలం కొనాలనుకుంటున్నాము, జరగట్లేదు. ఏది జరగట్లేదు పనులు. నా కొడుకు మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా కూతురు మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు. ఒక సమస్య నుంచి ఒక సమస్య వస్తుందా? ఒకటి పోయి ఒక సమస్య వస్తుందా? ప్రతి సమస్యకు జవాబు ఇస్తున్నాడండి దేవుడు. ఆలస్యము అవుతుందని అనుకుంటున్నారా? నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకుంటున్నారా? నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడండి. లేట్ అయినప్పటికీ నీకు మేలు కోసమే చేస్తున్నాడండి. నీ మేలు కోసమే నీకు లేట్ అవుతుంది. దాంట్లో మర్మం అయిందండి. లేట్ ఎందుకు చేస్తాడో తెలుసా? మళ్ళా నీకు ఎలాంటి సమస్య రాకూడదని, ఆ సమస్య నుంచి విడుదల పొందుకొని సంతోషంగా ఉండాలని దేవుడికి అన్నీ తెలుసండి. ఆయన నీ పైన ఎంతో ప్లాన్ కలిగి ఉన్నాడండి. నువ్వు ఏడిస్తే చూసే దేవుడు కాదండి. నువ్వు ఏడిస్తే ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారు కానీ దేవుడు చూడడండి. నువ్వు ఏడిస్తే జస్ట్ చిన్న సమస్యకు ఏడువు నువ్వు చూడడండి. దేవుడు అప్పుడే ఆన్సర్ ఇస్తాడు. నా జీవితంలో నేను చూశానండి. నాకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. నేను ఏడవడం ఆయనకి ఇష్టం ఉండదు. అవునండి, నాకు ఎవరు లేరు అనుకుంటాను, ఆ సమయంలో నాతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. ఎంతో ధ్యానం కలుగుతుందండి. ఆయన కంటే ఎక్కువ ఎవరు ఏ మనుషులు వృద్ధమే అండి, వేస్ట్. ఈ లోకంలో ఉన్న మనుషులు అవసరంకి ఉంటారండి, అవసరం తీరిపోయాక ఉండరండి మనతో. మనల్ని ప్రేమించే దేవుడు ఒక్కడే. స్వార్థం లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ యేసు ప్రభు వారిదే. దేవుడు ఒక్కడిదే ప్రేమ. ఏ మనుషులు చెయ్యరండి, చూడరండి. తల్లిదండ్రులు ప్రేమ, పిల్లల ప్రేమ కానీ, భర్త ప్రేమ కానీ, భార్య ప్రేమ కానీ ఎవరిది శాశ్వతమైనది కాదండి. ఎన్నడూ విడవనది ప్రేమ దేవుడిది ఒక్కడిదే అండి. దేవుడు విడిపిస్తాడండి. నీ ప్రతి విషయమై, ప్రతి సమస్య గురించని మొరపెడుతున్నారా? నీ కన్నీటికి జవాబు రాబోతుందండి. నీ కన్నీటికి జవాబు రాబోతుంది. సిద్ధంగా ఉండు. ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి తూర్చేయబోతున్నాడు దేవుడు. బలహీనులు కాక అని చెప్తున్నాడు. ధైర్యం వహించుడి అని చెప్తున్నాడు. పరిస్థితులను చూసి భయపడుతున్నావా? అలసిపోయావా? ధైర్యం కలిగి ఉండండి. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి కాదు. ఒంటరి వాడివి అనుకుంటున్నావా? నాకు ఎవ్వరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఒంటరి వాడివా? కాదు. దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు కాదండి, దేవుడు నీతో ఉన్నాడు. గొప్ప దేవుడు నీతో ఉన్నాడండి. నీకు విజయం ఇవ్వడానికి, నువ్వేది కావాలో అడగడానికి, నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడానికి కూర్చొని వినాలని చూస్తున్నాడండి. నా బిడ్డ, నా కూతురు, అవును నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతుందని వేచి చూస్తున్నాడండి. నీ గురించి వేచి చూసే వాళ్ళు ఉన్నారా? ఏదన్నా అడుగుతుంది, నా భార్య నన్ను అడుగుతుంది, నేను తెచ్చిస్తాను అని వేచి చూస్తాడా భర్త? లేదండి. భార్య ఎవ్వరు కాదండి, ఎవ్వరు కాదు. దేవుడు ఒక్కడే అండి.
మనకు కోరికలు, మనకు తలంపులు పుట్టక ముందుకి అన్నీ ఎరిగిన దేవుడు అండి. నేను చిన్నది ఏదన్నా తినాలి అనుకుంటే నా రోజు నాకు ఆ నిమిషంలో వచ్చేస్తుందండి. నేను జస్ట్ ఆలోచిస్తాను అంతే. ఏదైనప్పటికీ అండి, అది ఏ విషయమైనప్పటికీ, డబ్బు విషయం కానీ ఇంకేదైనప్పటికండి, ఈ పని జరగాలి అని అనుకుంటాను అంతే. జస్ట్ ఆలోచిస్తానండి అంతే. ఆలోచన చేస్తుండగానే జరిగిపోతాయి. ఆలోచిస్తాను అంతే. ఇంకా ఈ పని ఎలా అని అనుకుంటాను, అది జరిగిపోతుందండి. దేవుడు అలాగా మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన హృదయం ఆలోచనలు ఎరిగిన దేవుడు తీరుస్తాడండి. మీ క్రియలకన్నిటికీ ఫలానికి జవాబిస్తాడు. దేవుడు చూసే దేవుడు అండి. ఆలస్యమైన ప్రతిఫలము నీకు ఇస్తాడండి. ఆలస్యమైనా నీకు జవాబు ఇచ్చి తీరుతాడండి. ప్రతిఫలము నీకు ఇస్తాడు. ఇది నిజమండి. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చూశాను, ఎన్నో విధాలుగా. నాకు 2 days నుంచని బాగలేదండి. కాకపోతే అడిగాను, దేవా నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? నువ్వే కదా సమస్తము, పరమ వైద్యుడు నువ్వే కదా అని చెప్పేసి కొంచెం నాకు హెల్త్ బాగలేకుంటే చాలండి, నేను దేవుడిని అడిగేస్తాను. దేవా నువ్వే కదా నా పరమ వైద్యుడవు, నువ్వే కదా నా తల్లివి, నా తండ్రివి, నన్ను బాగుచి నీ కోసం అంతే. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళానండి, దేవుని అడుగుతాను. మొదటిగా దేవుడి దగ్గరికే వెళ్తాను. దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు ఒక్కడివి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎస్, నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుడికి స్తోత్రం అండి. నా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నాడు దేవుడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి. నన్ను విడిపించే దేవుడు, నాకు విజయం ఇచ్చే దేవుడు అండి. సమస్తము నన్ను చూసుకుంటున్నాడండి నా దేవుడు. దేవుడికి స్తోత్రం అండి. ప్రతి విషయంలో నా సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి, మీతో పంచుకోవాలని ఉంది, కానీ టైం సరిపోదండి. ప్రతి విషయంలో అండి, నాకు డబ్బు లేని సమయంలో నాకు ఇది కావాలి, ఎలాగ డబ్బు అని చెప్పి ఆలోచన చేసిన వెంటనే పంపిస్తాడండి. మనుషులను వాడుకుంటాడు దేవుడు. అద్భుత రీతిగా నాకు జరిగి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యం మీలోనికి వెళ్ళి పని చేస్తుంది. మీరు ధైర్యం కలిగి ఉండాలండి. మన బలహీనతలలో దేవుని శక్తి ఉంది అండి, దేవుని శక్తి ఉంది. సో మన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇంకొకటి సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను మీతో. ఒక సాక్ష్యం టీవీలో చూసి నంబర్ నోట్ చేసుకొని ఈరోజు తన సాక్ష్యం చెప్తుంది. నారీమణి. అమ్మ, 3 రోజుల క్రితం నేను మీకు కాల్ చేశాను. నా పెద్ద అబ్బాయి తాగుతున్నాడు, జాబ్కి వెళ్ళట్లేదు, చిన్న అబ్బాయి వివాహం జరగాలి అని కుటుంబ సమస్యలన్నిటి గురించి చెప్పింది. అమ్మ, నేను మా అబ్బాయి తాగుతున్నాడు, జాబ్కి వెళ్ళట్లేదని ప్రార్థన చేయించుకున్నాను, కానీ ఈరోజు మీ ప్రార్థన జవాబు, మీరు ప్రార్థన చేశారు. నేను ఈరోజు సాక్ష్యం చెప్తున్నానమ్మా. మా అబ్బాయి నిన్న నుండి జాబ్కి వెళ్తున్నాడు, జాబ్లో రిమార్క్ ఉంటుందేమో అని భయపడింది, ప్రార్థన చేయించుకుంది, కానీ ఏ రిమార్క్ లేకుండా జాబ్లో మళ్ళా వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. జాబ్కి వెళ్ళాడమ్మా, చేస్తున్నాడు. మా కోడలు చెప్పింది కాల్ చేసి, అమ్మ వందనాలమ్మా, ఈ చిన్న కానుక మీకు పంపిస్తున్నాను అని చెప్పింది.
దేవుడికి స్తోత్రం అండి. ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడండి ఫోన్ల ద్వారా. గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ తల్లి అబ్బాయిని మార్చినందుకు వందనాలు. ఇంకా కుటుంబంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. దేవుడికి స్తోత్రం అండి. మరలా ఒకటి ఏమంది అంటే, అమ్మ మీరు ప్రార్థన చేశారు, మా కుటుంబంలో ఒక మార్పులు జరుగుతున్నాయి, మీ నంబరు చాలామంది ఇలా సమస్యలతో బాధపడుచున్నారు, నేను ఇవ్వచ్చా మీ నంబరు? మరి నన్ను అడిగి తనకు వాళ్ళందరికీ నంబర్ ఇచ్చిందండి ప్రేయర్ కోసం. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేస్తున్నాడండి. అద్భుతాలు లేవు, ఆగిపోయినాయి అంటున్నారా? శక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడు కావాలి. ఆ దేవుడు చేసిన అద్భుతాలు కావద్దా? ఆ దేవుడు అద్భుతాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడండి. చేస్తాడు. నీ ద్వారా, అందరి ద్వారా చేస్తాడు అద్భుతాలు, నమ్మి విశ్వసిస్తే. గొప్ప రీతిగా అద్భుతాలు చేస్తాడండి. గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుడికి స్తోత్రములు, వందనాలు. ఓకే అండి, నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు, మరి యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ కావాలనుకుంటే నా నంబర్ ఉంటుంది స్క్రీన్ పైన. నంబర్ చూసి కాల్ చేయొచ్చు, మీకు ప్రే చేస్తాను. మెసేజ్ పెట్టొచ్చు. మీ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతే, నేను బిజీ ఉండి చేసుకోలేకపోతే మీరు మెసేజ్ పెట్టొచ్చండి. నేను చూసుకొని మళ్ళీ మీకు కాల్ చేస్తాను. లేకుండా మరలా మీరు కాల్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడికి స్తోత్రం.